మొన్నటి వరకు లెబనాన్ ఇరాన్ పై దాడులకు దిగిన ఇజ్రాయెల్ తాజాగా రూటు మార్చింది. తాజాగా సెంట్రల్ గాజాపై విరుచుకుపడింది. ఇవాళ ఉదయం తెల్లవారుజామున సెంట్రల్ గాజాలోని ఓ మసీదుపై ఇజ్రాయెల్ దాడి చేసింది. డైల్ అల్ బలహాత్ లోని ఆల్ అక్సా హాస్పిటల్ సమీపంలో ఉన్న మసీదుతో పాటు మసీదు దగ్గరలోని పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలపై ఇజ్రాయెల్ రాకెట్లు దూసుకొచ్చాయి. ఈ దాడిలో సుమారు 18 మంది మరణించారు. మరణించిన వారంతా పురుషులేనని తెలుస్తోంది. ఇక యుద్ధం వల్ల నిరాశ్రయులైన గాజా ప్రజలు కొంతమంది మసీదు దగ్గరలో ఉన్న పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ శిబిరాల్లో సుమారు 150 మందికి పైగా తలదాచుకున్నట్లు సమాచారం. శిబిరాల్లో హమాస్ కు చెందిన సభ్యులున్నారనే సమాచారంతో ఇజ్రాయెల్ ఈ దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ శిబిరాల్లో ఎక్కువ మంది నిరాశ్రయులు ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ దాడిలో గాయపడిన వారిని స్థానికులు హాస్పిటల్కి తరలిస్తున్నారు. ఇరాన్ పై మాత్రమే కాకుండా హెజ్బొల్లా స్థావరాలపై ఇప్పటికే ఇజ్రాయెల్ పలు సందర్భాల్లో దాడికి దిగింది. తాజాగా మరణించిన వారితో కలిపి ఇప్పటి వరకు 42,000 మంది ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లుగా తెలుస్తోంది. గత 48 గంటల్లో గాజా స్ట్రిప్లోని 27 ఇళ్లు, వివిధ సంస్థలకు చెందిన ఆఫీసులపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. వార్ విషయంలో తగ్గేదే లేదంటుంది ఇజ్రాయెల్. హమాస్ తో ఘర్షణ మొదలై దాదాపు ఏడాది అయినప్పటికీ ఇంకా ఆ చిచ్చు ఆరిపోలేదు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్లో సంగీత కార్యక్రమంపై హమాస్ దాడి చేసింది. దాదాపు 1200 మందిని చంపేసి 255 మందికి పైగా ఇజ్రాయెల్ వాసులను బందీలుగా చేసుకుంది. ఇప్పటికీ దాదాపు 100 మంది ఇంకా హమాస్ చెరలోనే బందీలుగా ఉన్నారు. దీంతో ఆ సమయంలో మొదలైన యుద్ధం ఇప్పుడు ప్రమాదకర స్థాయికి చేరింది. పశ్చిమాసియాను అగ్నిగుండంగా మార్చి ప్రాంతీయ యుద్ధ స్థాయికి చేరింది. ఆ యుద్ధంగా అత్యధికంగా నష్టపోయింది గాజానే. దాదాపు 41,000 మంది పౌరులు మరణించగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ లక్షలాది మంది తాత్కాలిక శిబిరాల్లోనే ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటికిప్పుడు యుద్ధం ముగిసిన గాజా కోలుకునేందుకు ఎన్నో ఏళ్లు పడుతుంది. ఇజ్రాయెల్ను చావు దెబ్బ తీయాలని ప్రయత్నించిన హమాస్ తన చితిని తానే పేర్చుకుని చావు దెబ్బ. ఇక మరోవైపు ఈ యుద్ధం మొదలై ఏడాది పూర్తవుతూ ఉండడంతో ఇజ్రాయెల్ వాసుల్లో అసహనం, నైరాశ్యం కనిపిస్తున్నాయి. ఇంకా బందీలను విడిపించుకోలేకపోవడం, ఇటు హెజ్బొల్లాలో యుద్ధం ప్రారంభం కావడం వారిని మరింత ఇబ్బంది గురి చేస్తుంది. 61% మంది ఇజ్రాయెల్ వాసులు ఈ యుద్ధాన్ని సమర్థిస్తున్నా దీర్ఘకాలం పాటు యుద్ధం కొనసాగడంపై మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక హమాస్ తో యుద్ధం ప్రారంభం నుంచి ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణ మొదలైంది. హమాస్ కు ఇరాన్ బహిరంగంగా మద్దతిస్తూ ఉన్నప్పటికీ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనలేదు. హమాస్ కు, హెజ్బొల్లాకు, హుతీలకు అండగా నిలుస్తూ వస్తుంది. కానీ ఇటీవల హెజ్బొల్లా కీలక నేతలను హతమార్చడంతో పాటు తన భూభాగంలో కొంతమంది నేతలను ఇజ్రాయెల్ చంపడంతో స్వయంగా క్షిపణులను ప్రయోగించింది ఇరాన్. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ యుద్ధం రెండు దేశాల మధ్య తీవ్రతమవుతూ ఉండడం భయాల్లో ప్రపంచ దేశాలు నెలకొన్నాయి. అటు ప్రతీకార దాడులు, ఇటు సవాళ్లు, ప్రతి సవాళ్లతో స్ట్రాంగ్ వార్నింగ్స్. మొత్తానికి పశ్చిమాసియాలో ఏం జరుగుతుందోనని యావత్ ప్రపంచం ఊపిరి బిగబట్టి టెన్షన్తో చూస్తుంది. ఏ క్షణం ఏం జరుగుతుందోన్న ఉత్కంఠ వెంటాడుతుంది. ఇక్కడ రాజుకున్న నిప్పు ఎక్కడి వరకు విస్తరిస్తాయో అని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.